అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేసి సక్సెస్ పుష్ప టీమ్ లో అంటే సక్సెస్ మూవీ పెట్టారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు అనేది కొద్దిగా పలకడం అనేది సో అంటే సడన్ గా పలకకుండా సో వేరే వాళ్ళు చెప్పడం ద్వారా పలకడాడని చెప్పేసి అది కూడా ఒక నెగిటివ్ కామెంట్ ఉంది సో మార్కెట్ లో. అది తప్పండి. నేను సక్సెస్ మీట్ లో ఏ మీట్ అయినా వాళ్ళు గవర్నమెంట్ ని గౌరవించారు, అన్ని గౌరవాలు. ఆంధ్ర గవర్నమెంట్ గౌరవించారు, తెలంగాణ గవర్నమెంట్ గౌరవించారు. అదే పేరు పలకలేదని చెప్పేసి వాళ్ళ మీద అలా కక్ష సాధింపు చర్యలు చేసుకోవడం కూడా తప్పు. ఏదైనా రాజకీయంగా గానీ పబ్లిక్ గా గానీ ఒకటి సంఘటన జరిగినప్పుడు దానికి బాధ్యులు అందరూ ఉంటారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అయితే తప్పది. మరి ఇలా జరుగుతాయి, నెక్స్ట్ ఇంకొకరు జరుగుతుంది, మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? లేదు. ఇప్పుడు ఇండియా లెవెల్లో ఇప్పుడు ఒకట మన ఇంతకుముందు ఒక బ్రిడ్జి కూలి అప్పుడు అంతమంది చనిపోయారు, మళ్ళీ ఆ బ్రిడ్జి కట్టడానికి అరెస్ట్ చేశారా? ఇవన్నీ తప్పండి. ఇది ఏదంటే ఇది ఒక ఇష్యూను టార్గెట్ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లేదంటే ఒక సినిమాని టార్గెట్ చేయడం ఇట్ నాట్ కరెక్ట్. అంటే తెలుగు ఇండస్ట్రీకి ఇంతవరకు ఎప్పుడు లేనటువంటి నేషనల్ అవార్డు ని అల్లు అర్జున్ కి రావడం ఎంతో సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు అంటే అరెస్ట్ చేశారంటే కన్నా నార్మల్ పీపుల్స్ కి పరిస్థితులు ఎలా ఉండొచ్చు? వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు నేను ఒక వ్యక్తి ఒక సినిమా హీరోను పేరు చెప్పదలుచుకోలే. ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరో వచ్చేసి నేషనల్ స్థాయిలో హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ అన్ని భాషల్లో సినిమా హిట్గా ఆడుతుంది. ఏది బాహుబలి తర్వాత మళ్ళీ ఇదే సినిమా అంత బాగా ఆడడం. మరి అలాంటి ఆడినప్పుడు మెచ్చుకోవాలి కానీ ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పేసి దాన్ని బాధ్యులుగా చేసేసి నెగిటివ్ ట్రోల్ చేయడం తప్పది. ముందు మెచ్చుకోండి, మీకు నచ్చకపోతే ఓకే నెగిటివ్, అంతేగాని మరీ నెగిటివ్ గా ట్రోల్ చేయడం తప్పు. చాలా మంది చూస్తున్నాను నేను కామెంట్స్, ఆయన ఏమో హీరో నా జైలుకి వచ్చినాడని చెప్పేసి, ఆయన ఏమో సైనికుడా అంటే హీరోనా సైనికుడా అని కాదు. మరి అలాంటప్పుడు మీరు అడగండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనో లేదంటే ఇండియా లెవెల్లో జరిగిన సంఘటనలు 30 మంది 40 మంది చనిపోయారు. మరి ఆ రోజు వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లేదంటే ఒక ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గోళలు ఈ రాజకీయ గోళల వల్ల మొత్తం సమాజం అనేది పక్కదావ పడుతుందండి.